ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపు చేసుకోవాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన 3/2 మెజారిటీ సాధనపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. దీనిపై చర్చించేందుకే ఢిల్లీ పెద్దల ఆహ్వానంపై ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయన్ను సీఎం ఆహ్వానిస్తారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రవళి, నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో పర్యటనకు సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా 1వ తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం, అలానే కూడా షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక నేడు 7:30 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ మోడీ, అమిత్ షా అలానే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి భోగాపురం ఆహ్వానించడానికి సిద్ధం కావడం జరిగింది. అలానే వీరితో పాటు పార్లమెంటు సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లులపై కూడా చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రస్తావించేసే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే డీలిమిటేషన్, మహిళా బిల్లులపై కూడా మోడీ, అమిత్ షాతో ప్రత్యేకంగా చర్చించడము, అలానే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో దాని మీద కూడా జరిపే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఉదయం 7:30 గంటలకు బయలుదేరిన తర్వాత అక్కడికి 9 గంటలకు చేరుకుంటారు. 9 గంటలకు చేరుకున్న తర్వాత అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, అలానే అమిత్ షాతో పాటు డివై పటేల్, అలానే ఈడీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. అలానే పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎంపీలకు దిశ నిర్దేశం చేయడం, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు మాట్లాడటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉత్తరాంధ్ర సహకారం కానున్నటువంటి విమానాశ్రయాన్ని 1వ తేదీన ఉందో దాని 1వ తేదీన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో దానికి మోడీని ఆహ్వానించడమే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యులకు కూడా పత్రికలు అందజేసే కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ సమావేశాలు వేడిగా జరుగుతున్న సమయంలోనే సీఎం ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా ఉండటం జరిగింది. అయితే ఎవరెవరిని కలుస్తారు, ఎటువంటి ఆహ్వానాలు అందిస్తారు, అలానే ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంట్ సమావేశాల సమయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.